పండే పంట రైతులకు లాభాన్ని తెచ్చిపెట్టాలి, కడుపు నిండా తిండి పెట్టాలి, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అండగా ఉండాలి. అలాంటి మద్దతు పొగాకు సాగుతో దొరుకుతుందని అంటున్నారు సంగారెడ్డి జిల్లా రైతులు. అందుకే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సాగు విస్తీర్ణం పెరిగింది. ప్రస్తుతం పంట కోతలు జరుగుతున్నాయి. వాణిజ్య పంటల్లో అత్యంత ఖరీదైన పంట పొగాకు. ఈ పంట సాగులో ఖర్చు శ్రమ అధికంగానే ఉన్నా అందుకు తగ్గ ప్రతిఫలం లభిస్తుండటంతో రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రంజోల్ గ్రామంలో దాదాపు 100 ఎకరాల్లో పొగాకు పంట సాగుతోంది. గతంలో జొన్న, కంది, పత్తి లాంటి పంటలను సాగు చేసేవారు. ప్రకృతి వైపరీత్యాలతో దిగుబడులు తగ్గేవి. అరకొర దిగుబడులు వచ్చినా మార్కెట్లో ధర రాక నష్టాలు ఎదుర్కొనేవారు. ఈ నష్టాల నుంచి గట్టెక్కేందుకు పంట మార్పిడి చేయాలనుకున్నారు. 2 ఏళ్లుగా పొగాకును పండిస్తున్నారు ఇక్కడి రైతులు. దీన్ని విత్తనం రాజమండ్రిలో కడతారండి. అక్కడి నుంచి మేము 4 పీకొచ్చి ఇక్కడ మళ్ళీ 3 నెలలు దీన్ని పాటలు పడి అవన్నీ చేసి 3 నెలలు కోత కొద్దండి. 3 నెలలు పోయి కానీ మళ్ళీ 3 నెలలు పోయి కోసి మళ్ళీ 1 నెల పాక మీద దీన్ని కోసి దండలు కట్టి ఆరబెట్టి 1 నెల దీన్ని పాక మీద పెడతామండి. దీన్ని 1 నెల ఆరిపోయాక మళ్ళీ దింపేసండి మళ్ళీ బుట్టలు కడతామండి. దీన్ని బుట్టలు కట్టాక మళ్ళీ తూర్పుగోదావరి, ఆంధ్ర, రాజమండ్రి వెళ్ళిపోవాలండి. ఇది ధర నుంచి అక్కడ సాగులు తీసుకుంటారండి. దీన్ని ఇంకక్కడ నుంచి సాగుదారికి వెళ్ళిపోద్దండి. రేటు గరిసి లెక్క ఉంటుందండి. అక్కడ గరిసి అంటే 1,50,000 దాకా ఉండొచ్చండి. 24 సెట్లు అండి. 24 సెట్లు అండి గరిసి. సెట్ అంటే 34 కేజీలు వద్దండి. ఆవిడ 24 సెట్లు అయితే గరిసి అండి. పుట్టు అంటే 8 సెట్లు అండి. 3 పుట్లు అంటే గరిసి అండి. ఆ కంపెనీ తీసుకుంటారు. అలాగని వేసామండి. ఇక్కడ ఇప్పుడేమో రేటు దిగిపోయింది. దీనికి సాగిరి కూడా ఎక్కువ దీనికి. అప్పుడు వేస్తండి పండగకల్లా వచ్చేద్దండి. ఇది ఇది లేట్ అయిపోయిందండి. లేట్ అయిపోయి దీపావళికి వేసాం. లేతకానండి వేద్దాం మానేద్దామని లేతకేసామండి. ఇక్కడ మనం చూస్తున్న పంట వచ్చేసి పొగాకు. ఈ జహీరాబాద్ ప్రాంతంలో ఈ పొగాకు అని సాగు చేయడం అనేది గత సంవత్సరం నుంచి మొదలైంది. ఇక్కడ రైతులకు పొగాకు సాగు లోపల అటువంటి అనుభవం లేనప్పటికీ తూర్పుగోదావరి, గుంటూరు, రాజమండ్రి అక్కడ ప్రాంతం నుంచి వచ్చిన రైతులు ఈ పొగాకును అనేది ఇక్కడ పరిచయం చేశారు. గత సంవత్సరము సుమారు మనకు ఒక 20-22 ఎకరాల లోపల పొగాకు సాగు అయితే ఈ సంవత్సరం వచ్చేసరికి 80 నుంచి 100 ఎకరాల వరకు పొగాకు సాగు చేస్తున్నారు. ముఖ్యంగా దీంట్లో 2 రకాల పొగాకు ఉంటుంది. ఈ రకం అనేది సాధారణ రకము. ఇంకొకటి బేడే రకం అనేసి పొగాకు ఉంటుంది. అది సిగరెట్ కంపెనీలకు ఐటీసీ కంపెనీ వాళ్ళు బైబ్యాక్ అగ్రిమెంట్ కింద కొనుగోలు చేస్తుంటారు. వాళ్ళే విత్తనాలు సప్లై చేస్తుంటారు. ఇక్కడ ముఖ్యంగా మనకు పొగాకు సాగు చేయాలంటే ఈ నారు అనేది ఆంధ్ర, రాజమండ్రి అక్కడ ప్రాంతం నుంచి నారు తీసుకొస్తారు. ఎకరాకు 10,000 మొలకలు అవసరం పడుతుంది. ఒక మొలక వచ్చేసి 40 పైసల నుంచి 45 పైసల వరకు ఖర్చు అవుతుంటుంది. దీన్ని సెప్టెంబర్, అక్టోబర్ లోపల చలికాలం లోపల సాగు చేస్తారు. చలి వాతావరణం లోపల ఇది ఎక్కువ దిగుబడి అనేది రావడం జరుగుతుంది. కాకపోతే ఈ సంవత్సరం అనేది చలికి తక్కువ ఉండడం చేత దిగుబడి ఆశాజనకంగా లేదని చెప్పేసి రైతులు తెలియపరుస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే చలి లేనప్పుడు పొగాకు కోత అనేది నాసిరకంగా ఉంటుంది. తొందరగా ఎండిపోవడం కానీ, నీళ్లు కొట్టడం వల్ల బూజు కట్టడం కానీ అటువంటి నష్టం జరుగుతుంది. కాబట్టి పొగాకు సాగు చేయడానికి ఈ వేసవి కాలంలో కాకుండా చలికాలంలో సాగు చేసుకుంటే మంచి దిగుబడులు వస్తాయని రైతులు తెలియపరుస్తున్నారు.